హాయ్ అండి, అందరికీ నమస్కారం. సతీ చంద్రరాయ్. రాత్రి సమయం 10 గంటలు. చుట్టూ నిశ్శబ్దం. అప్పుడప్పుడు వెళ్ళే వాహనాల శబ్దం, చుట్టూ ఉన్న కీటకాల శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. వీధి దీపం వెలుతురుతో పాటు బస్టాండ్లో ఉన్న లైట్ తప్ప ఏమీ లేదు. ఆ బస్టాండ్లో ఒక అమ్మాయి లగేజ్ బ్యాగ్తో నిలబడి ఉంది. చేతిలో ఉన్న బ్యాగ్ కూడా కింద పెట్టలేదు. కళ్ళల్లో సన్నటి తడి. దుఃఖాన్ని ఎంతసేపటి నుండి అదింపెట్టిందో కానీ కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఆ కన్నీటి ఆనకట్ట తెగి ప్రవహించడానికి కన్నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. కోపం, బాధ కలిసి వచ్చేస్తుంటే ముక్కు పుటాలు ఎగరవేస్తుంది. సడన్గా రోడ్డు మీద వెళ్తున్న బైక్ హార్న్ శబ్దంకి ఉలిక్కిపడింది. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో తేరుకొని హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి చూసి లిఫ్ట్ చేస్తుంది. ఏం చేస్తున్నావమ్మా, ఇంటికి వెళ్ళిపోయావా అంటూ ఒక ఆడగొంతు వినిపించింది. దుఃఖం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తున్నా అమ్మ, ఇంకో 15 నిమిషాల్లో వెళ్ళిపోతా అని చెప్పి కాల్ కట్ చేసింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎక్కడ ఏడ్ చేస్తుందని భయం వేసి మళ్ళీ తనకు ఫ్రెండ్ నుండి కాల్ రావడంతో కాల్ కట్ చేసింది. మళ్ళీ కాల్ రావడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో పెట్టి అలాగే ఏడుస్తూ ఉంది. ఇంతలో ఒక కారు వచ్చి తన ముందు ఆగింది. ఆ కారులో ఒక వ్యక్తి కూర్చుని ఆమె వైపు చూస్తున్నాడు. ఆమె కూడా అతని వైపు చూసింది. ఆ చూపుల మాటలు ఆమెకి ఏం చెప్పాయో కానీ ఆమె ఏం మాట్లాడకుండా వచ్చి ఆ కారులో కూర్చుంది. కారు స్టార్ట్ అయింది. జర్నీ మొత్తంలో ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇంటి ముందు కారు ఆగింది. ఇద్దరూ కారు దిగారు. అతను కారు పార్క్ చేయడానికి ముందుకు వెళ్ళాడు. ఆమె డోర్ దగ్గరే నిలబడి ఉంది. కారు పార్క్ చేసి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఒక నిట్టూర్పు విడిచి అతన్ని కూడా లోపలికి వెళ్ళాడు. అతను బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఆమె అక్కడ లేదు. బాత్రూంలో నుండి వచ్చిన నీళ్ల శబ్దం బట్టి ఆమె అక్కడే ఉందని అనుకున్నాడు. ఇంతలో అతను ఫోన్ రింగ్ అవడంతో పేరు చూసి లాంగ్ బ్రీత్ తీసుకుని లిఫ్ట్ చేసి చెప్పండి అత్తయ్య అంటూ చాలా సౌమ్యంగా అడిగాడు. ఇంటికి చేరుకున్నారా బాబు? అమ్మాయి ఫోన్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకే కంగారు పడి మీకు చేశాను బాబు అని అన్నారు. అత్తయ్య వచ్చేసాం. ఫోన్లో ఛార్జింగ్ లేదనుకుంటా. తను ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. వచ్చిన తర్వాత కాల్ చేయమని చెప్తా అత్తయ్య అని ఫోన్ పెట్టేసి బెడ్పై కూర్చున్నాడు. ఆమె ఫ్రెష్ అయి వచ్చింది. బాగా ఏడ్చింది అనడానికి గుర్తుగా కళ్ళు బాగా ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. అతను ఫ్రెష్ అవడానికి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. అతను వచ్చేసరికి రూమ్ మొత్తం సర్దేసి బెడ్పై తిరిగి పడుకుంది. ఒకసారి ఆమె వైపు చూసి హాల్లోకి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్పై చూశాడు. ఉదయం వండిన వంటలు అలాగే ఉన్నాయి. ఆమె తినలేదని అర్థమైంది. అతను కూడా అలానే తినకుండా వెళ్ళి ఇటువైపు తిరిగి పడుకున్నాడు. మళ్ళీ వెంటనే తన వైపు తిరిగి పడుకున్నాడు. ఉదయం 6 గంటలకు ఆమె నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ఇంకా లంచ్ తయారు చేస్తూ జ్యూస్ చేసి గ్లాసులో వేస్తుంది. ఉదయం ఆమె కంటే ముందే నిద్ర లేచిన అతను బాల్కనీలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. జ్యూస్ తీసుకెళ్ళి బాల్కనీలో ఉన్న టేబుల్పై పెడుతుంది. ఆమె వచ్చిందని చెప్పడానికి సూచకంగా టేబుల్పై చిన్నగా ట్యాప్ చేస్తుంది. అతను చూస్తాడు. ఆమె వెళ్ళిపోయింది. జ్యూస్ తాగి ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర వస్తాడు. ఆమె మౌనంగా టిఫిన్ పెడుతుంది. అతను మౌనంగానే తిని ఆఫీస్కి వెళ్ళడానికి బ్యాగ్ తీసుకుని వెళ్తాడు. కారులో కూర్చోగానే ఫోన్ కావడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టగానే, అరే అర్జున్, ఎన్నిసార్లు కాల్ చేయాలరా? చెల్లి వచ్చిందా? ఏమైంది అడిగావా? జరిగింది చెప్పావా? ఏముంది అని అడుగుతాడు అర్జున్ ఫ్రెండ్ రాజేష్. అరే ఆగరా నాయన, మీ చెల్లి వచ్చింది కానీ ఏం చెప్పలేదు. యారా ఎందుకు? నన్ను చెప్పనివ్వరా? తను వచ్చినప్పటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేదురా. ఏమని చెప్పను? ఏం చేయాలో అర్థం కావడం లేదురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఇదే ఆలోచిస్తున్నారా? ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను, వచ్చాక ఆలోచిద్దాం. సరేరా బాయ్ అని కాల్ కట్ చేస్తాడు రాజేష్. ఆఫీస్కి బయలుదేరతాడు అర్జున్ టిఫిన్ చేసి వెళ్ళిన తర్వాత తను కూడా టిఫిన్ చేస్తుంది. రాత్రి నుండి ఏం తినలేదేమో, బాగా ఆకలి వేసి ఫుల్గా తినేస్తుంది. ఆమె ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అంటుంది. ఏంటి చెప్పేది? రాత్రి కాల్ చేస్తాను చేయలేదే. అల్లుడు గారిని చెప్పలేదా నీకు అని అడిగారు. చెప్పారమ్మా, నేనే మర్చిపోయా. పడుకున్నామా? సర్లే,
ఈరోజు ఆఫీస్కి ఇంకా వెళ్ళలేదా అని అడిగారు. లేదమ్మా, కొంచెం నీరసంగా ఉంది, అందుకే లీవ్ పెట్టాను, రెస్ట్ తీసుకుందామని. అవునా, సరే, కొంచెం సేపు పడుకో, జాగ్రత్త అని కాల్ కట్ చేస్తారు. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. నేను చూసి కాల్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు నుండి, అసలు నీకు బుద్ధి ఉందా, ఏం చేస్తున్నావు, ఎన్నిసార్లు కాల్ చేయాలి, అసలు ఉన్నావా అంటూ ఆగకుండా తిట్లు వస్తూనే ఉంటాయి. ఇటు నుండి నిశ్శబ్దం. హలో హలో, ఉన్నావా అని అన్న, నో రెస్పాన్స్. సింధు అంటూ చిన్నగా పిలిచింది కీర్తి. అని మాత్రం అంది సింధు. ఏమైంది, ఏం అడుగుతుంది కీర్తి. ఏం లేదే, చెప్పు, ఎందుకు కాల్ చేసావు అని అడిగింది. అదే ఎక్కడున్నాను కాల్ చేసా అని అంటుంది. ఇంకెక్కడ ఉంటాను, ఇంట్లో ఉన్నాను అని అంటుంది సింధు. అదే ఏ ఇంట్లో అని అడుగుతున్నా. ఇంకే ఇల్లే, మా ఇంట్లోనే ఉన్నా. అమ్మ, నిజం చెప్పే, హైదరాబాద్లో ఉన్నావా లేదా ఆంధ్రాకి వచ్చావా అని అడుగుతుంది. హైదరాబాద్లోనే ఉన్నా. అవును, నువ్వు వెళ్ళదా అని అడుగుతుంది. వెళ్ళిపోదామని అనుకున్నా, కానీ నా వల్ల కాలేదే. సరేలే, అన్నయ్యతో మాట్లాడావా? లేదు. నేను ఎందుకు మాట్లాడాలి, మీ అన్నయ్యనే మాట్లాడమను. రాత్రి నుండి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం తింటావా అని కూడా అడగలేదు. టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్తావా లేదా అని కూడా అడగలేదు. పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు. కనీసం నేను బస్ స్టాండ్లో అలా లగేజ్ బ్యాగ్తో కనిపించినప్పుడైనా ఏమనలేదు. అంటే నేను వెళ్ళిపోయినా పర్లేదనే కదా అర్థం. అలా ఏం కాదే, ఒకసారి మీ ఇద్దరు కూర్చుని సరిగ్గా మాట్లాడుకుంటే అన్నీ సాల్వ్ అయిపోతాయి. అటు మా అన్నయ్యని మా ఆయన, ఇటు నిన్ను నేను ఇలా చూడలేకపోతున్నా. మన అర్జున్ సింధు మధ్యలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి.